నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎంజెడియా అస్కారి ఎండి యునాని వైద్యులు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఒక వ్యూవర్ మాకు కామెంట్ చేశారు. ఆయన ఏజ్ 40 ఇయర్స్ అంట. ఆయనకి ఈ మధ్య అంగస్తంభన తగ్గిపోవడం, కామ కోరికలు తగ్గిపోవడం ఇలా ఉంటుంది. దానికి ఏం చేయాలి? యునానీలో ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అని అడుగుతున్నారు. దానికి ఏమైనా మీరు పరిష్కారం ఇవ్వగలరా? చాలా మంచి క్వశ్చన్ అమ్మా. హాయ్ యువర్స్, నేను డాక్టర్ ఎంజెడియా అస్కారి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను గత 32 సంవత్సరాల నుండి మగవాళ్లలో అంగంలో స్తంభన తగ్గటం, కామ కోరికలు తగ్గటం, సంతానం లేమి సమస్య, అలాగే సుఖవ్యాధులు సిఫిలిక్స్, గనేరియా, జెనిటల్ హెర్పిస్ వాటి కోసం చూస్తానండి నేను. ఇవాళ మా ప్రేక్షకుడు మాకు చూస్తే ఒక వీవర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నాకు 40 సంవత్సరాల వయసు సార్, అంగంలో స్తంభన అంత లేదు, గట్టిపడలేదు, కామ కోరికలు కూడా తగ్గాయి, దీనికి అసలు కారణం ఏంటి, దీనికి యునానిలో పరిష్కారం ఏంటి అని అడిగాడు. ఇక్కడ అసలు 40 ఇయర్స్ అంగస్తంభన తగ్గే వయసు కాదు ఇది. కామ కోరికలు కూడా తగ్గే వయసు కాదు. ఇది ఎందుకు తగ్గుతుందని ఇక్కడ చెప్తాను. యాక్చువల్గా కామ కోరికలు తగ్గటానికి ముఖ్యంగా మగవాళ్లలో అంగానికి స్తంభింపజేసే హార్మోన్స్ ఉంటాయి, మగ హార్మోన్స్. టెస్టోస్టెరాన్ అని ఒక మగాడిలా ఉంచే, అంగానికి లేపి గట్టిగా నువ్వు మగాడ్రా బుజ్జి అని గుర్తు చేసేది. పొద్దున తెల్లారుజామున డైలీ మనం కోరుకోకుండానే మార్నింగ్ ఎరెక్షన్స్ వస్తుంటాయి. అది మన బాడీలో హార్మోన్స్ నార్మల్గా ఉన్నప్పుడు అంగస్తంభన జరుగుతుంది. కామ కోరికలు కూడా బాగా ఉంటాయి, విపరీతంగా ఉంటాయి ఈ వయసులో. అసలు వద్దన్నా కూడా ఒక అమ్మాయి కనిపించినా, ఒక స్త్రీ కనిపించినా మనకు ఏదో సెక్స్ ఆలోచన రావటం, లేకుంటే ఎరెక్షన్స్ రావటం ఉంటుంది ఈ వయసు 40 ఇయర్స్లో. తగ్గిందానికి దానికి బలమైన కారణాలు ఉంటాయి. కారణాలు ఏంటంటే హార్మోన్స్ తగ్గిపోయి ఉంటుంది. సెక్స్ హార్మోన్స్, ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్, ఫోలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోవటం వల్ల ఎరెక్షన్ తగ్గుతుంది. ఈ హార్మోన్స్ ఎందుకు తగ్గుతాయి అంటే లైఫ్ స్టైల్. ఇప్పుడు లైఫ్ స్టైల్ అంటే మన తిండి ఉంది, దాంట్లో మనం డైట్ ఉంటుంది, మన పడక ఉంటుంది, మన డైలీ ఎలా పడుకుంటున్నాం, స్లీప్ ప్యాటర్న్ ఉంటుంది, మన డైలీ యాక్టివిటీ ఉంటుంది. అన్ని యాక్టివిటీ సరిగా ఉన్నాయా లేదా అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. కొందరు అంటే ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే చిన్న వయసు నుంచి 13 ఏజ్ నుండి, తెలియని వయసు నుండి, లేదా బిలో 13 అప్పటి నుంచి హస్తప్రయోగం చేస్తుంటారు వీళ్ళు. హస్తప్రయోగం చేస్తూ ఏంటంటే కామ కోరికలు తగ్గటం, అంగంలో స్తంభన తగ్గడం జరుగుతుంది. వాళ్ళకు టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గుతుంది. అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో ఈ సమస్య వస్తుంది. అలాగే నైట్ కొందరు పడుకోరు. నైట్ 10 గంటల తర్వాత మేల్కొని, ఈ మధ్యకాలంలో ఈ సెల్ ఫోన్ వచ్చినప్పటి నుండి అందరూ కరెక్టే మీరు అన్నట్టు, అందరు దాంట్లో నేను కూడా కొంచెం ఉన్నాను. కానీ నేను 10 o'clock లోపే పడుకుంటాను దాదాపు. కానీ ఒకప్పుడు నేను 9 లోపే పడుకునేవాడిని. ఇప్పుడు 10-10:30 అవుతుంది. నాకు కూడా నిజం చెప్పారు, మీరు అందరు ఉన్నారు. అయితే పడుకోకపోతే ఎందుకు ఈ సమస్య చాలామంది మాకు అడుగుతుంటారు. సార్, ఇప్పుడు నా కోరికలు తగ్గాయి, నా కామకు అప్పట్లాగా మా మిస్సెస్ చెప్తుంది, ఆ హగ్గులు లేవు, అవి కోరికలు లేవు, ఆ ముద్దు లేదు, ఆ ముచ్చట లేదు, ఆ మొదట్లాగా లేరండి, మీరు మారిపోయారు, బయట ఎక్కడ వేరే వాళ్ళతో ఉంటున్నారా అని అడిగిన సందర్భాలు కూడా ఉంటుంటున్నాయి. సార్, మేము మా భార్య దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తామని మగాళ్ళ బాధ. కానీ ఉంటుంది ఆ సమస్య. ఈ ముసలితనం అనేది ఒకప్పుడు 50 తర్వాత కనిపించేది, ఇప్పుడు 40కి ముందే కనిపిస్తుంది. లైఫ్ స్టైల్, మన లైఫ్ స్టైల్ బాగాలేదు. అది ఇక్కడ చెప్పాను కదా, హార్మోన్స్ లోపించడం, వాకింగ్ లేదు, ఎండకు ఎక్స్పోజ్ లేదు, ఎక్సర్సైజ్ లేదు, యాక్టివిటీ లేదు, సెడెంటరీ లైఫ్, ఎప్పుడు కూర్చోవాల్సింది చైర్ మీద, కంప్యూటర్ ముందు కూర్చోవడం, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ప్రాపర్ ఫుడ్ లేదు, ప్రాపర్ నిద్ర లేదు. కాబట్టి హార్మోన్స్ లేవు రావాల్సినంత. మన బ్రెయిన్లో యాంటీరియర్ పిట్యూటరీ నుండి హార్మోన్స్ వస్తాయి. ఫోలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, మన టెస్టికల్ నుంచి, బీజకోశాల నుంచి వచ్చే టెస్టోస్టెరాన్ హార్మోన్, అలాగే హైపోథైలామస్ అని అక్కడ చిన్న పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఉంటుంది కింద సైడ్లో, అక్కడి నుంచి గొనాడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్స్ అన్నీ సవ్యంగా నార్మల్గా రావాలి, కామ కోరికలు బాగా ఉండాలి, అంగంలో గట్టితనం ఉండాలి, ఎరెక్షన్ ఉండాలి అంటే మనం డైలీ పొద్దున తొలి ఎండలో వాకింగ్ చేయాలి, విటమిన్ డి ఉంటుంది, సాయంత్రం చిన్నపాటి జిమ్ చేసుకోవాలా, కంటి నిండా నిద్ర ఉండాలా, 3 to 4 లీటర్ డైలీ నీళ్ళు తాగాల, ఆకుకూరలు అన్నీ బాగా తీసుకోవాలా, డ్రై ఫ్రూట్స్ అయినా
నార్మల్ కొంచెం క్వాంటిటీ డైలీ తీసుకోవాలా. ఇవన్నీ మనం అసలు మన డైట్ బాగాల, మన ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ బాగాల, ఇవన్నీ చేశారు. ఆల్రెడీ మనం హస్తప్రయోగాలు అన్ని ప్రయోగాలు చేసుకొని అక్కడ లైఫ్ పాడు చేసుకున్నాం. ఈ మధ్యకాలం ఫోన్ అడిక్షన్ ఒకటి ఉంది. ఫోన్ అమ్మాయిలు కూడా చూస్తున్నారు, అబ్బాయిలు కూడా చూస్తున్నారు. ఫోన్ అడిక్షన్ అంతే అసలు. ఇప్పుడు కొందరైతే ఫోన్ వీడియో పెట్టుకుని హస్తప్రయోగం చేసుకుంటారు, కొందరైతే ఫోన్ వీడియోస్ పెట్టుకొని సెర్చ్ చేసుకుంటున్నారు. ఆలమొగలు కూడా ఇట్లాంటి కొన్ని మా దగ్గర కేసులు వస్తున్నాయి. ఫోన్ వీడియో చూసిన వాళ్ళకి కూడా కొన్ని హార్మోన్స్, నెగటివ్ హార్మోన్స్, కార్టిజోల్స్ పెరిగిపోతాయి. డొపామిన్ ఒక హార్మోన్ పెరిగిపోవడం వల్ల కూడా కొన్ని సమస్యలు రావచ్చు. కాబట్టి టెస్టోస్టెరాన్ లెవెల్ పడిపోతుంటుంది. అయితే ఇప్పుడు ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇది అసలు ఏమని ఎన్ని కారణాలు ఉన్నాయి ఇక్కడ నేను చెప్పినాయి. ఒక కారణం కాదు. పేషెంట్ నా దగ్గరికి వస్తే కామ కోరికలు ఎందుకు తగ్గాయి, ఎరెక్షన్ ఎందుకు తగ్గింది, అంగం వైపు వచ్చే బ్లడ్ ఫ్లో ఎందుకు తగ్గింది, ఏమైనా కొలెస్ట్రాల్ పెరిగిందా, హార్మోన్స్ తగ్గిపోయా, నిద్ర తగ్గిందా, యాక్టివిటీ తగ్గిందా, ఏంటి ఏమైనా వేరే వ్యాధులు ఏమైనా ఉన్నాయా, దీర్ఘకాల వ్యాధులు ఉన్నాయా, బీపీ ఉందా, షుగర్ ఉందా, లేకుంటే కొన్ని ట్యాబ్లెట్స్ దీర్ఘకాల వ్యాధుల ట్యాబ్లెట్స్ వల్ల కూడా అంగస్తమన సమస్య, కోరికలు తగ్గుతాయి, డిజైర్స్ తగ్గుతాయి. మా దగ్గర పేషెంట్ వస్తే వెయిట్ ఎంత, కొలెస్ట్రాల్ పెరిగిందా, ఇవన్నీ చూసుకుంటాం మేము. రక్తం చిక్కగా ఉందా, ఏంటి అసలు ఎందుకు వచ్చిన సమస్య. కామ కోరికలు తగ్గడానికి చిన్న వయసులో తగ్గినంటే బలమైన కారణాలు ఉంటాయి అక్కడ. లేదా డిప్రెషన్ బాగుందా, స్ట్రెస్ లెవెల్ బాగుందా, కొందరికి జాబ్ స్ట్రెస్ బాగుంటుంది, కొందరికి వాళ్ళ యజమానులు ఏం చేస్తారు, యజమాని ఏం చేస్తున్నా అంటే టార్గెట్ ఇస్తుంటారు. టార్గెట్ పూర్తి కాకపోవడం వల్ల స్ట్రెస్ బాగుంటుంది. ఆ టార్గెట్ చేయలేకపోయాము, అది చేయలేకపోయాము, స్ట్రెస్ ఉండటం వల్ల బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోతుంటుంది. అప్పుడు కామకోరికలు తగ్గుతాయి, అప్పుడు సెక్స్ చేయలేని స్థితిలో ఉంటాడు, సామర్థ్యం తగ్గిపోతుంది. భార్య దగ్గరికి వెళ్ళి 2-3 సార్లు ఫెయిల్ అవుతాడు. అబ్బా మళ్ళీ నేను చేయలేను, భార్య అంటే భయం, సోలో బతికే సో బెటర్ అంటాడు. అప్పుడు కానీ భార్య ఉంటుంది అక్కడ, పెళ్ళి అయిపోయి ఉంటుంది. ఆ స్ట్రెస్ ఒకటి ఉంది, జాబ్ స్ట్రెస్ ఒకటి ఉంది, బయట అప్పులు ఉన్నాయి, ఈఎంఐలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ అధిగమించి మళ్ళీ సెక్స్ చేయాలంటే ఇవన్నీ భయాలతో గుండె నిండి ఉంది, బ్రెయిన్ నిండి ఉంది భయాలతో. ఈ భయాలతో భార్య దగ్గరికి వెళ్తే ఉన్న చిన్నపాటి అంగస్తంభం కూడా లేకుండా పోతుంది, వాడికి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ మొదలవుతుంది. ఇవన్నీ కథలు ఆడికి ఉన్న రోజు. ఒక్కసారి భార్య దగ్గరికి వెళ్ళి ఫెయిల్ అయ్యాడనుకో, బా నేను చేయలేను రా నాయన, నా బతికింతే, భార్యతో తప్పించుకుంటుంటాడు. కొన్ని ఏదో సాకులు చెప్పి వంకలు చెప్పి ఫ్రెండ్ దగ్గర పడుకుంటాడు, లేకుంటే క్యాంప్కి వెళ్ళా అంటాడు, ఎక్కడెక్కడ వెళ్తా ఉంటాడు, కానీ భార్య దగ్గరికి వెళ్ళాడు. ఇవన్నీ ఏంటంటే శరీరం సహకరించట్లేదు వాడికి. ఎందుకు సహకరించట్లేదు అంటే ఇవన్నీ చెప్పాను కదా, ఇంబ్యాలెన్సింగ్ వచ్చేసాయి. కొలెస్ట్రాల్ ఎక్కువై ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువైంది అనుకోండి, మరి బాడీలో కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్లో అరోమేటేజ్ అనే కెమికల్ వేరు ఒక ఎంజైమ్ వస్తుంది, అది మేల్ హార్మోన్ ఫీమేల్ హార్మోన్ కన్వర్ట్ చేస్తుంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువైతే అంగం వైపు బ్లడ్ ఫ్లో తగ్గుతుంది. ఇవన్నీ సమస్యలు వచ్చేవరకు పాపం తర్జన పడి ఏం చేయాలో, కొందరు డాక్టర్ దగ్గరికి వెళ్తే తాత్కాలిక అంగానికి లేపే మందులు వాడిస్తుంటారు. ఆ ట్యాబ్లెట్స్ వల్ల ఉన్నమగతను ఇంకా పోతుంది. చాలా సందర్భాల్లో మా దగ్గరికి వచ్చి, సార్ నేను చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను, ఇప్పుడు నేను నా భార్యకు సాటిస్ఫై చేయలేకపోతున్నాను, అనవసరంగా అమ్మాయి జీవితం పాడైపోద్ది అని అంటుంటారు. నేనంటాను ఒకటే, నా వల్ల కాదంటే లోకంతో వల్ల కాటే అవుతుంది. నా వల్ల అవుతుంది, నేను చేయగలుగుతాను, ట్రీట్మెంట్ ఉంది. ప్రతి సమస్య ఎందుకు పుట్టుకొస్తుందంటే నేను దానికి సమాధానం చెప్తుంటే పరిష్కారం అవటానికే. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, ప్రతి అనారోగ్యాన్ని సమస్యకు కూడా పరిష్కారం ఉంటుంది. మీకు అంగస్తంభన సమస్య షుగర్ వల్ల వచ్చినా, కొలెస్ట్రాల్ వల్ల వచ్చినా, మీరు హస్తప్రయోగం వల్ల వచ్చిన దేనివల్ల అంగస్తంభన సమస్య వచ్చినా, కామకోరికలు తగ్గినా, డిజైర్స్ తగ్గినా దానికి చక్కటి పరిష్కారం ఉంటుంది. ఒక్కసారి మందులు వాడుకుంటే మీ స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది, కార్టిజోల్స్ తగ్గిపోతాయి, అంటే తగ్గిన సెక్స్ హార్మోన్స్ మళ్ళీ పెరిగిపోతాయి. సెక్స్ టైమింగ్ తగ్గినా, సెక్స్లో పవర్ తగ్గినా, మీకు సెక్స్లో కాన్ఫిడెన్స్ తగ్గినా, సామర్థ్యం తగ్గినా, ఒకవేళ భయం, యాంగ్జైటీ మొదలైన ఇవన్నీ తగ్గుతాయి. మీరు మళ్ళీ బెడ్ మీద రచ్చ చేసి మళ్ళీ బెడ్ మీద రాణించేంత సత్తా మీకు తిరిగి వస్తుందని ఒక యునాని మీకు ఇచ్చే అభయం ఇది. మీరు మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీ సమస్యతో మళ్ళీ మందులు వాడుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ట్రీట్మెంట్ యునాని మందులు తీసుకుంటే ఈ సమస్యతో బయటపడవచ్చు. విన్నారు కదండి, మా ప్రేక్షకులకు నేను చెప్పేది ఒకటే, సమస్యలు వస్తాయి మనిషికి, రాకుండా. వయసును బట్టి వయసు పెరిగే కొద్దీ ఏదో కొందరికి రక్తం చిక్కబడుతుంది, కొందరికి బీపీ వచ్చేస్తుంది, కొందరికి షుగర్ వచ్చేస్తుంది, కొందరికి భయం వచ్చేస్తుంది, కొందరు యాంగ్జైటీ వస్తుంది, కొందరికి డిప్రెషన్ వస్తుంది. సమస్యలు వస్తాయి, మనిషికి రాకపోతే సమస్య ఎవరికి వస్తాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేకపోలేదు, ఉంది. చాలామంది మా దగ్గర వాళ్ళు రీసెంట్ ఒక పేషెంట్ వచ్చాడు. రీసెంట్ అంటే 3 months బ్యాక్ చెప్తున్నాను. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను సార్ అని వెళ్తున్నాడు. ఈ సమస్య ఫ్రెండ్ ఫోన్ చేశాడట, నేను ఆత్మహత్య చేసుకుంటున్నారా, మా ఆవిడ నీ బతుకుచాడా అన్నది మా ఆవిడ, నేను చచ్చిపోతున్నాను సార్ అని వెళ్తున్నప్పుడు
ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఫ్రెండ్ చెప్పాడంట, అరే అస్కర్ సార్తో కలువు సార్ అన్నాడు. ఓకే. సరే విరమించుకున్నాను సార్ ఆ ఉద్దేశానికి, నేను చచ్చిపోవడం క్యాన్సిల్ చేసి మీ దగ్గరికి వచ్చాను. అంటే ఇప్పుడు నేను కలవకపోతే చేసుకునేవాడు అంటే, అవును సార్ నేను మీరు కలవకపోతే ఆత్మహత్య చేసుకున్నాడు. సరే ఓకే, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే 2వ మంత్లో సెక్స్ చేసుకుంటున్నాడు, హాయిగా ఉన్నాడు. సార్ దానికి నేను ఇంత భయపడ్డానా? సమస్య చిన్నగా ఉంటుంది, పెద్దగా ఏం కాదు. సమస్యకు అధిగమించితే, ఇప్పుడు నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదో సమస్య అనుకోండి, ఈ నా దగ్గర కంటి దగ్గర పెట్టుకున్నాను అనుకోండి, నాకు లోకం కనిపించేది, ఈ సమస్య కనిపిస్తుంది. దీన్ని దూరం పడేసాను అనుకోండి, నాకు సమస్య కనిపించదు. టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఎప్పుడు కూడా ఏ సమస్య అయినా దూరం టేక్ ఇట్ ఈజీ తీసుకోండి. ఆ సమస్య ఎందుకు వచ్చిందంటే పరిష్కారం అవ్వడానికి వచ్చింది అంతే. ప్రతి సమస్యకు వస్తే నేను చచ్చిపోతా అంటే కుదరదు కదా. లైఫ్లో జయించేవాడు ఎవడంటే, విక్టరీ మ్యాన్ ఎవడంటే ప్రతి దానికి అసలు ఎదురు నన్ను అడిగితే సమస్యలు ఎందుకు వస్తాయంటే, ఒక మనిషిని తీర్చిదిద్దడానికి వస్తాయి. మాకు నువ్వు మగాడ్రా బుజ్జి, పెద్ద పెద్ద యుద్ధాలు చేసిన సందర్భాలు ఉన్నాయి మగాళ్ళు ఆయుధాలు తీసుకొని. మనం భార్యతో సెక్స్ చేయడం పెద్ద, అది కూడా యుద్ధమే, 2 శరీరాల మధ్య జరిగే యుద్ధమే. దాంట్లో నెగ్గడం, దాంట్లో గొప్పతనంగా పెద్ద ఏం దానికి చిన్న ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ సమస్య కూడా అధిగమించవచ్చు. కానీ దానికోసం చావకూడదు. సెక్స్ సామర్థ్యం దగ్గర చేస్తావా, ఆత్మహత్య చేసుకుంటావా, దాని పరిష్కారం ఉంటుందండి. సమస్య ఎలా ఉందో మందు కూడా అలాగే ఉంది. కాబట్టి మందు మీకు మంచి చేస్తే వెళ్ళిపోతుంది. ఇంకోటి చెప్పేది ఏంటంటే, యునాని మందులు ఎందుకు వాడుకోవాలంటే, యునాని మందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకసారి వాడుకుంటే మళ్ళీ మళ్ళీ వాడుకోవాల్సిన అవసరం ఉండదు. విన్నారు కదండి ప్రేక్షకులకు. మీలో మీ అంగస్తమన సమస్య ఉండి, కామకోరికలు తగ్గినా, అంగంలో గట్టితనం తగ్గినా, సెక్స్లో టైమింగ్ తగ్గినా, డ్యూరేషన్ తగ్గినా, అలాగే వీర్య కణాలు తగ్గినా, వీర్యం చిక్కదనం, క్వాలిటీ తగ్గినా, మీకు సెక్స్ ఆలోచనలు రాకపోవడం వల్ల భార్యతో మీకు గొడవలు అవుతున్నా, మనస్పర్ధాలు పెరిగిపోయినా, ఈ అన్నిటికీ మా దగ్గర శాశ్వతంగా ఈ సమస్య ఒక్కసారి మందులు తీసుకుంటే మళ్ళీ ఈ సమస్య రాకుండా ఉంటుంది. జ్వరం అంటే రావచ్చు, మళ్ళీ ఇన్ఫెక్షన్ అయితే జ్వరం రావచ్చు. మళ్ళీ వారానికి 2 సార్లు 3 సార్లు సెక్స్ చేసుకుంటే మళ్ళీ మీకు మీ యవ్వనం మీ దగ్గరనే ఉంటుంది, ఎవరి దగ్గర ఎక్కడికి పోదు. మనం ఆరోగ్యం పాడు చేసుకున్నప్పుడే కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. ఆరోగ్యం కరెక్ట్గా డైలీ వాకింగ్, ఎక్సర్సైజ్, మన డైట్ మంచిగా చూసుకుంటే ఏ సమస్య రాకుంటుంది. విన్నారు కదండి, మీలో ఇట్లాంటి సమస్య మీకు ఎదురవుతున్నా, మీరు బాధపడుతున్నా, మనోవేదన చెందుతున్నా, కుంగుబాటు గురవుతున్న వాళ్లకు నేను చెప్పే మంచి ఇచ్చే అభయం ఏంటంటే, మీ సమస్యకు మీరు బయటపడవచ్చు. మీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు ఎక్కడ వరల్డ్ వైడ్ మీరు ఎక్కడున్నా, ఏ మూలాన ఉన్నా, మీరు పేడ్ కన్సల్టేషన్ తీసుకుని మాట్లాడి ఆ డౌట్స్ ఏమన్నా మీకు మిస్ ఉంటాయి కదా, అపోహాలు ఉంటాయి కదా, తీర్చుకోవచ్చు. దగ్గరలో ఉంటే వచ్చే సౌలభ్యం ఉంటే నాతో కలిసి నేరుగా కలిసి ట్రీట్మెంట్ తీసుకొని సమస్యతో పడతారని ఆశిస్తూ భావిస్తూ ముగిస్తున్నాను. ఓకే డాక్టర్, సెక్స్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ మాత్రమే కాకుండా మీరు మంచి మోటివేషన్ కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్.